విద్యాశాఖలో మంత్రి లోకేష్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి నారాయణ తెలిపారు. మార్కులు తక్కువ వస్తే విద్యార్థులను తిట్టొద్దని, వారిని ఉన్నత స్థాయికి చేరేలా మరింత ప్రోత్సహించాలని సూచించారు. నెల్లూరులోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 1972లో 10వ తరగతిలో ఫెయిల్ అయ్యానని, దాంతో నాలో కసి పెరిగి డిగ్రీ పీజీలో కాలేజీలోనే ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్గా తయారయ్యానని గుర్తు చేసుకున్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతో పేరెంట్స్ సమావేశం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తాను టీచర్గా పనిచేశానని, విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెడితే పిల్లలు ఉన్నత స్థాయికి చేరుతారన్నారు. (45,094) స్కూల్స్లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తంలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైము. నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను. నిన్నే కమిషనర్తో చెప్పాను, నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరిని పిలిపించండి, వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను. ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఆ విధంగా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను. నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి. పేరెంట్స్ కూడా పిల్లలు దేంట్లో నాకు సబ్జెక్ట్లో వీక్ అయితే వాళ్ళు తిట్టొద్దండి. మార్కులు తగ్గితే తిట్టొద్దు, మార్కులు తగ్గటానికి తిట్టొద్దు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీకో ఆ సబ్జెక్ట్లో, మార్కులు తగ్గిన సబ్జెక్ట్లో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సర్న్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్